హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మునగాకు పొడి చేస్తున్నానండి. హెల్త్కి చాలా మంచిది కదా, కంటికి ఒంటికి చాలా మంచిది అనమాట. మునగాకు పొడి కొంచెం చేదుగా అనిపిస్తుందండి, కానీ పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే పప్పు చేస్తానండి. పప్పు ఇలా పొడి చేసి పెట్టుకుంటాను. పొడి అయితే ఎక్కువ రోజులు ఉంటుందని. ఇంకా నేనైతే పొడి ఎలా చేస్తానంటే, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్లో ధనియాలు, జీలకర్ర, కొన్ని పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు వేసి ఆయిల్లో వేయించుకున్నానండి. అవి వేయించి పక్కన పెట్టి తర్వాత అదే ప్యాన్లో మునగాకు, కొంచెం కరివేపాకు వేసి వాటిని కూడా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకున్నానండి. తర్వాత 2 చల్లారినాక ఇంకో మిక్సీ జార్లో ఫస్ట్ వేయించి పెట్టుకున్న పప్పులన్నీ వేసి ఇంకా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఆకు, కొన్ని ఎల్లిపాయలు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నానండి. అంతే, ఎంతో టేస్టీగా మునగాకు పొడి అయితే రెడీ అయిందండి. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.